పరిశుద్ధ గ్రంథము ఆదికాండం 7వ అధ్యాయము. ఆదికాండం 7వ అధ్యాయం మొదటి వచనాన్ని అందరూ కలిసి చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి ఆదికాండం 7వ అధ్యాయము మొదటి వచనం. Genesis chapter 7 verse 1. చిన్న ప్రార్థన. ప్రేమ కనికరం కలిగిన తండ్రి, నమ్మదగిన మా దేవ, నీ ఘనమైన గొప్ప నామానికి స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం ప్రభువా. వాక్యమైన దేవుడము మాతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అల్పుడము నీ పాదధుని తండ్రి, అపాత్రుడను నాయన, మీ దాసుని నీ యందు మీరు మరుగుపరిచి నీ హస్తము నీడలో దాచి నాయన, మీ దాసుని నోట నీ వాక్కుంచి నాయన మీరు మాట్లాడండి. వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయాలు నీ బిడ్డలందరికీ అనుగ్రహించండి తండ్రి. నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడు కనుక స్తుతులు చెల్లిస్తూ నీ కృప మీదే ఆధారపడి నాయన నీ ఆత్మ సహాయమును కోరి యేసుక్రీస్తు ప్రభు నామములో అడిగి పొందుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభుకి స్తోత్రం. ఒకసారి గట్టిగా హల్లెలూయా. దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు యేసుక్రీస్తు నుండి కృపా సమాధానము మనందరికీ తోడై ఉండును గాక. ఈరోజు దైవ వాక్యాల్లో మనం ధ్యానించబోతున్న అంశం దేవుని యొక్క పిలుపులో ఉన్న నానా విధమైన ఆశీర్వాదములు. దేవుని యొక్క పిలుపులో ఉన్న నానా విధమైన ఆశీర్వాదములు. ది manifold blessings in the call of the Lord. ఓకే, దేవుని లేఖన భాగంలో 7వ అధ్యాయంలో యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట సూచితిని కనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించండి. కమ్ అండ్ ఎంటర్ ఇంటు ది ఆర్క్. దేవుడు ఒక పిలుపు ఇచ్చాడు. నీతిమంతుల కొరకు ఒక పిలుపు ఉంది. ప్రభుకి స్తోత్రం చెప్తాడు. దేవుడు ఎల్లప్పుడూ మాట్లాడే దేవుడు. తన ప్రజలతో ఆయన ముచ్చటించడానికి ఆశ కలిగిన దేవుడు. వారికి అపాయం రాకుండా కాపాడే బాధ్యత ఆయనది. స్తోత్రం. కీర్తన ధ్యానములో చూసాం ఏంటంటే, ఇశ్రాయేలును కాపాడువాడు పొన్నుకడు నిద్రపోడు. తన ప్రజలను కాపాడడానికి అపాయం వచ్చిన వెంటనే ముందుగా ఒక విధంగా చెప్పాలంటే దేవుడు అలర్ట్ ఇస్తాడు. ఒక అలారం దేవుడు వినిపిస్తాడు. పాత నిబంధన గ్రంథం ప్రకారంగా చూస్తే దేవుడు ఇశ్రాయేలు ప్రజల కొరకు కావలి వారులను ఏర్పాటు చేశాడు. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయంలో మనం చూస్తాం ఏంటంటే, దేవుడు కావలి వారినిగా ఉంచాడట. నీవు బూర ఊదాలి. అపాయం వచ్చినప్పుడు నువ్వు బూర ఊదాలి. శత్రువులు వస్తున్నప్పుడు బూర ఊదాలి. బూర ఊదిన వెంటనే దేశంలో పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా జాగ్రత్త పడతారు. తద్వారా వారి శత్రువుల చేతుల నుండి తప్పించుకోబడడానికి అవకాశం కలుగుతుందని దేవుడే సమస్త జాగ్రత్త వహిస్తున్నది. ఒక విధంగా చెప్పాలంటే A to Z దేవుడు సమస్త జాగ్రత్తను తన ప్రజల కొరకు ఆయన కలిగి ఉన్న దేవుడు. ఆయన ప్రభుకి స్తోత్రం కలుగును. ఆ విధంగా దేవుడు నీతిమంతుడుగా జీవిస్తున్న ఈ యొక్క లోతు కుటుంబాన్ని ప్రభు ఒక పిలుపునిచ్చాడు. ఏమంటే, మీరు వచ్చి ఓడలో ప్రవేశించండి. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. సో ఈ నోహవు కుటుంబానికి దేవుడు ఆహ్వానిస్తూ, మీరు వచ్చి ఓడలో ప్రవేశించండి. ప్రభుకి స్తోత్రం. దేవుని పిలుపులో ఉన్నాక ఆశీర్వాదాల గురించి మీకు చెప్తున్నాను. దేవుని యొక్క పిలుపుకు లోబడిన జీవితం. పిలుపు అన్న వెంటనే కావాలని చాలా మంది ఏమనుకుంటాడు, ఓన్లీ మినిస్ట్రీ అనుకుంటారు. అది ఒక భాగం, అది అవసరమే. God willing, we will discuss or we will meditate that in the future. బట్ మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, ప్రభు ఒక పిలుపు ఏంటంటే
నాశనములో నుండి వ్యక్తులను పిలుస్తున్నాడు. ఆ నాశనానికి మీరు గురి కాకూడదు అని. ప్రభుకు స్తోత్రం కలుగును. ఓకే, నోహావు కాలంలో ఉన్న పరిస్థితి మనం గమనిస్తే వారి యొక్క బ్రతుకు ఏ విధంగా ఉన్నది అంటే బైబిల్ గ్రంథంలో మనకు స్పష్టంగా రాయబడిన విషయం ఏంటంటే యేసు ప్రభు కూడా వాటిని గురించి వివరిస్తూ చెప్తారు. నోహావు కాలంలో జరిగిన సంఘటన గురించి 6వ అధ్యాయంలో మనం చూస్తాం. మొదటిది, వారి యొక్క చెడుతనము నిండిపోయినది. భూమి బలాత్కారంతో నింపబడి ఉన్నదని లేఖనం రాబడింది. 5వ వచనం చూస్తే, నరుల చెడుతనము భూమి మీద గొప్పదని వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా సూచెను. మనుషులను సృజించినందుకు దేవుడు హృదయంలో బాధ పెట్టుకున్నాడంట, హృదయంలో నొచ్చుకుందంట దేవునికి. ఎందుకు రా బాబు అసలు ఈ మానవుని నేను సృజించాను అని. చెడుతనముతో వారి యొక్క ఊహలు, వారి ఆలోచన, వారి తలంపులు ఎల్లప్పుడూ కనీసం అక్కడ పదం వాడాడు, గ్యాప్ లేకుండా వారు చెడు తలంపు మాత్రం కలిగి ఉన్నారట. కింద భాగంలో మనం చూసుకోగలిగితే మరలా భూలోకాన్ని గురించి 11వ వచనంలో మనం చూస్తే, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండిను, భూలోకము బలాత్కారముతో. మీరు గమనించండి, భూలోకము అన్నప్పుడు భూమిని గురించి మాట్లాడటం లేదు. భూమి మీద నివసిస్తున్న మానవులందరూ కూడా పూర్తిగా చెడిపోయినారు. ఎలాగో చెడిపోయారు మీరు గమనించండి. దేవుడు ఆదామును కలుగు చేసినప్పుడు చెడిపోయిన హృదయంతో కలుగు చేశాడా? పాడైపోయిన బ్రతుకుతో తయారు చేశాడా? కాదే. లేఖనంలో రాయబడింది, రండి మనము మన పోలికందు మన యొక్క స్వరూపమందు నరులను, దేవుని యొక్క స్వరూపము, దేవుని యొక్క పోలిక ఏ విధంగా ఉన్నదో దేవుని యొక్క రూపములో మానవుని సృష్టించాడు. అంటే నిర్మలమైన హృదయంతో దేవుడు సృష్టి చేశాడు. ప్రభుకు స్తోత్రం. కానీ ఆదాము కాలము నుండి నోహావు కాలమునికి వచ్చినప్పటికే ఎంత భయంకరముగా మానవునికి హృదయం చెడుతనంతో నిండిపోయింది. నోహావు కాలంలో మాత్రం కాదు, ఇప్పుడైనా ఎప్పటికైనా భవిష్యత్తులో అయినా సరే దేవుని దృష్టికి చెడునంతో నడిచిన ప్రతి ఒక్కరి జీవితంలోనికి నాశనం వస్తుంది. దేవుని ఎదుట నీతి కలిగి జీవిస్తున్న వారికి తప్పకుండా ప్రతి విధమైన నాశనంలో నుండి వారికి విడుదల కలుగుతుంది. స్తోత్రం. సరే, వారి స్థితి ఎలా ఉంది? చెడిపోయిన హృదయం. నీ హృదయం అసలు ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచన చేయాలి. వారి స్వభావాలు చెడిపోయిన స్వభావాలు. చెడిపోయిన దీని పదానికి అర్థం ఏంటంటే దైవ చిత్తానికి వ్యతిరేకముగా, దైవ చిత్తానికి విరోధముగా వారు ప్రవర్తిస్తున్నారు. ఏది మంచో అది విడిచిపెట్టారు, ఏదో చెడు దాన్ని మాత్రం వెంటాడుతున్నాడు. అందుకే కదా దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. ఈ రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 3వ వచనం అంటాడు, నీతిమంతులు లేడు ఒక్కడును, అందరూ త్రోవ తప్పి తమ సొంత మార్గంలో నడుస్తున్నారు. సో దేవుని యొక్క వాక్య భాగంలో మన తలంపులు కానీ మార్చకపోతే, అందుకే అద్భుతమైన ఒక కీర్తన మనం చూస్తాం, దుష్టుల ఆలోచన చొప్పున నడువక. ప్రభుకు స్తోత్రం చెప్పాలి. పాపుల మార్గమున అపహాసులు కూర్చుండక ఏం చేయాలి? యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. హల్లెలూయా. దివారాత్రం దాన్ని ధ్యానం చేసిన వాడు నీతిమంతుడు. దివారాత్రం దాన్ని ధ్యానం చేసిన వాడు శ్రమలో నుండి విడుదల పొందుతాడు. దివారాత్రం దాన్ని ధ్యానం చేసిన వాడు రాబో విపత్తులో నుండి ఆయన విడుదల పొందుకుంటాడు. ప్రభుకు స్తోత్రం కలుగును గాక. వారి యొక్క హృదయం యొక్క ఆలోచన, వారి యొక్క తలంపు కూడా పూర్తిగా చెడిపోయింది. అందుకే దేవుని వాక్యం మనం ధ్యానం చేయాలి. నీకు ఒకవేళ చెడ్డ ఆలోచన వస్తున్నా, చెడ్డ తలంపులు ఒకరు వస్తున్నా, చెడ్డ మైండ్ నీలోనికి వస్తున్నా, నువ్వేం చేయాలి తెలుసా? దేవుని వాక్యం ధ్యానం చేయాలి. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. మార్పిడి చేస్తారు చేయరా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ పాడైపోయింది, కిడ్నీ ఏం చేస్తారు? మార్పిడి చేస్తారా చేయరా? సో చెడు తలంపు వచ్చింది, వస్తుంది, దుష్టుడు తీసుకొస్తాడు, దాన్ని ఎవరు కూడా ఆపలేరు. ప్రభు ఒక్కడిని కాపాడగలిగిన శక్తి కలిగిన వాడు. అందుకే మనం ప్రార్థన
చేయాలి, కాపాడినట్టుగా ప్రార్థన చేయాలి. అందుకే యేసు ప్రభు ప్రార్థన నేర్పిస్తే అన్నాడు, ప్రభువా మమ్మల్ని శోధనలోనికి లేకుండా చెప్పగలరు, కీడులో నుండి తప్పించు. ఆ ప్రార్థన అందుకే నేర్పించారు. ప్రభుకి స్తోత్రం కలుగును. సో ఈ చెడు తలంపులు రాకుండా ఏం చేయాలి? దానికి ప్రతిబదులుగా దేవుని వాక్యం ధ్యానం చేయాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని మాటలను జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభుకి స్తోత్రం కలుగును. ప్రభు చేసిన వాగ్దానాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి, వాటిని ధ్యానం చేయాలి, అందులో నుండి కూడా విడుదల పొందుకోగలరు. సరే, మొత్తానికి ప్రభు ఏమంటే అటువంటి స్థితిలో నుండి నీవు బయటికి రావాలి. అక్కడేమో మనం గమనించినప్పుడు నోహావు కొరకు, వారి కుటుంబం కొరకేమో ప్రభు ఒక వాడను సిద్ధపరిచారు. బట్ నేటి రోజుల్లో ప్రభు ఏర్పాటు చేసింది దేవుని యొక్క మందిరం. ప్రభు స్తోత్రం చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. దేవుని మందిరం అన్న వెంటనే 4 దిక్కులో ఉన్న గోడని ఊహించుకోవద్దు దయచేసి. నీవు ప్రభు సన్నిధానమునకు వస్తాను, అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. నిర్గమకాండ రాయబడిన ప్రకారముగా నా పేరు పెట్టబడిన ప్రతి స్థలంలోనికి నేను వచ్చి వారిని ఆశీర్వదిస్తానని ప్రభు వాగ్దానం చేశాను. కనుక నీవు సురక్షితంగా ఉండగలిగిన స్థానం. అందుకే 27వ కీర్తనలో కూడా మనం చదువుగలిగింది, యెహోవా యొద్ద 4వ వచనం అంటాడు, నేను యెహోవా యొద్ద ఒక వరము అడిగితే నేను దాన్ని వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నత చూచుటకు, ఆయన ఆలయములో ధ్యానించుటకు నా జీవిత కాలం అంతా కూడా నేను యెహోవా మందిరములో నివసింప కోరుచున్నాను. అప్పుడు ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఆయన ఆపత్కాలం ముందు ఆయన గుడారపు మాటున నన్ను దాచును. స్తోత్రం కలుగును. దేవుని మందిరాన్ని ఆశ్రయించినప్పుడు అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది కనుక, ప్రభు ప్రసన్నత ఉంటుంది కనుక, దేవుని దృష్టి అక్కడ ఉంటుంది కనుక ప్రభుకు స్తోత్రం చెప్పాలి. ప్రభు నిన్ను ఆహ్వానిస్తుంది. పనికి రాని వాటిలో ఆలోచన కలిగి ఆలోచన చేస్తూ అటువంటి క్రియలు చేస్తూ అక్కడ నువ్వు ఉంటే నీకు నాశనం వస్తుంది. కానీ నువ్వు ఆ వాటన్నిటి కూడా విడిచిపెట్టి ప్రభు సన్నిధానికి, ప్రభు మందిరంలోనికి, దేవునికి ఆలయంలోనికి రాగలిగితే, ప్రభు ఒక ప్రసన్నత క్రిందకు నువ్వు రాగలిగితే, ప్రభు గట్టిగా స్తోత్రం చెప్పాలి. ప్రభు కృపను పొందుకుంటా, ప్రభు ఒక కాపుదలను పొందుకుంటా, ప్రభు ఆశీర్వాదాలు పొందుకుంటా. అక్కడ దేవుడు నీతో మాట్లాడుతాడు. ప్రైజ్ ది లార్డ్. ఇశ్రాయేలు ప్రజలతో ప్రత్యేకంగా మోసే తన దేవుడు మాట్లాడుతూ మోసే, నువ్వు ప్రత్యక్షపు గుడారములో మందస్సాన్ని నిర్మించినప్పుడు మందస్సం మీద కరుణ పీఠం ఉంటుంది. ఆ కరుణ పీఠము నుండి నేను మీతో మాట్లాడుతానన్నాడు ప్రభు. ప్రభుకి స్తోత్రం. ప్రార్థన స్థలము, ప్రార్థన మందిరాలు, దేవుని యొక్క కరుణ పీఠం ఉండే స్థలాలు అవన్నీ. గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. కనుక నువ్వు ప్రభు సన్నిధానికి వస్తే దేవుడు కరుణా పీఠము నుండి నీతో ఆయన మాట్లాడుతాడు. లేదా చెత్త మాటలను వింటాం, పనికిరాని మాటలు వింటాం, ప్రపంచంలో అర్థం కాని మాటలు వింటాం, తెలియని విషయాలు వింటాం. వినేసిన తర్వాత నీ మనసు, నీ హృదయం అని అంత కూడా చెడిపోయిన స్థితిలోనికి వెళ్తాం. కానీ ప్రభు మాట వింటే నువ్వు దీవించబడతావు. హల్లెలూయా. అందుకే భక్తులు, రహస్యం తెలుసుకున్న భక్తులు, ప్రభువా నీ మాట కొరకు మేము కనిపెడుతున్నామయ్యా, మాతో మాట్లాడండి ప్రభు. ప్రభు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 400 సంవత్సరాలు గతకాల జ్ఞాపకం చేశారు. మలకి గ్రంథం నుండి క్రొత్త నిబంధన వరకు 400 సంవత్సరాలు బాప్తీసుమిచ్చు యోహాను దినము వరకు కూడా దేవుని యొక్క వాక్యము ప్రత్యక్షం అవడం చాలా అరుదుగా ఉండేది. ఈవెన్ సమూయేలు కాలంలో కూడా ఇశ్రాయేలు దేశంలో ఎన్నెన్నో ప్రయత్నాలు చేసినప్పుడు కూడా దేవుని వాక్య ప్రత్యక్షమైంది కాదు. ప్రియులారా, దేవుని సన్నిధానమునకు మనం వస్తేనే ఓకే, వాటన్నిటిలో ఉండమని విడతాం. సో దేవుని యొక్క పిలుపులో ఉన్న గొప్ప ఆశీర్వాదం ఏంటంటే, రాబోచున్నాక ప్రతి విధమైన ఆపదలలో నుండి రక్షించడానికి, కాపాడడానికి, తప్పించడానికి ప్రభు ఇచ్చే యొక్క పిలుపు. నువ్వు వచ్చి వాడలో ప్రవేశించు. ప్రైజ్ ది లార్డ్. నేటి రోజుల్లో వాడ అనగా దేవుని యొక్క సన్నిధి. వాడ లేదా దేవుని యొక్క యేసు ప్రభు యొక్క నామాన్ని ఆశ్రయించడం. ఎందుకంటే సామెతలు అంటాడు, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తుకుని వెళ్ళి సురక్షితముగా. 18వ అధ్యాయంలో మనం చూడగలం. 10వ వచనములు, 18వ అధ్యాయం 10వ వచనం సామెతల గ్రంథంలో, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తుకుని వెళ్ళి. సో నువ్వు ఇప్పుడు రావాల్సింది ఎక్కడికంటే దేవుని యొక్క యేసు క్రీస్తు ప్రభు యొక్క నామం అనే దుర్గము లోపలికి నువ్వు పరిగెత్తుకొని రావాలి. ఆ లోకంలోనే ఉంటావు అనుకో,
చాలా భయం. సరే, ఇంకా వాడి పరిస్థితి ఇంకే విధంగా ఉంది. పాత గ్రంథంలో మనం గమనించినప్పుడు అదే 6వ అధ్యాయంలో మనం చూస్తే చెడిపోయిన వారు, చెడు తలంపు కలిగిన వారు, చెడిపోయిన వారు, బలాత్కారంతో భూమి నిండి ఉన్నదని లేఖనం చూసుకున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు క్రొత్త నిబంధనలో దాన్ని మరో విధంగా వివరించడం ఏంటంటే, ఈ యొక్క జల ప్రళయం వచ్చి వారిని ముంచే వరకు వారు ఏ స్థితిలో ఉన్నారట? తినడం, త్రాగడం, సుఖించడం, పెళ్లి చేయడం, పెళ్లి చేసుకోవడం, ఇల్లు కట్టుకోవడం, ఇందులోనే ఉన్నారు. అటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుని యొక్క పిలుపు నోహవు మీదకి వచ్చేది. నోహవు, నువ్వు లోపలికి వచ్చి. ప్రభుకు స్తోత్రం. మరి నేటి రోజుల్లో ఉన్న పరిస్థితి ఏంటి? ఎవ్రీవేర్, ఎక్కడికి వెళ్ళినా అదే కనబడుతుంది. ప్రభు యొక్క వాక్యంలో నోహావు కాలంలో జరిగినట్టుగానే నేటి రోజులున్న ప్రజలు కూడా అదే స్థితిలో ఉన్నారు. దేవుని సన్నిధానానికి, దేవుని మందిరానికి, దేవుని యొక్క కృపను వేడుకోవడానికి, దేవుని కనికరాలు పొందుకోవడానికి, ఆయన మందిరానికి, ఆయన పాద సంఘానికి వెళ్ళడానికి ప్రజల్లో ఆసక్తి కనబడటం లేదు. కానీ ప్రజలు ఎక్కువ శాతం అన్యజనుల వల్ల. బాధాకరమైన విషయం ఏంటంటే, అన్యజనులు ఈ లోక సంబంధం వాటి గురించి వెతుకుతారు. దేవుని బిడ్డలు ఈ లోక సంబంధమైన వాటి గురించి దాని వెంట వెళ్ళకూడదు. అవి మనల్ని వెంబడించారు. ప్రభుకు స్తోత్రం. నాకు చాలా సంతోషకరంగా ఉండే ఒక వాక్యం ఏంటంటే, చాలా ఇష్టమైన వాక్యం ఏంటంటే, ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ. దేవుని స్తోత్రం. అంటే నువ్వు దేవుని రాజ్యం పట్ల, దేవుని యొక్క నీతి పట్ల, దేవుని సన్నిధి పట్ల నువ్వు ఆసక్తి కలిగి ఆయన వెంబడిస్తే అవన్నీ నిన్ను వెంబడిస్తాయి. ప్రభుకు స్తోత్రం కలుగును. హల్లెలూయా. దేవుని యొక్క దైవ భక్తి అనేది చాలా మంది దేవుణ్ణి దూషిస్తారు. నా జీవితంలో ఏంటి, ఎందుకు జరగట్లేదు? నీవు నిజంగా దేవుణ్ణి ప్రేమించగలిగితే, నువ్వు నిజంగా దేవుని సన్నిధిని ప్రేమించగలిగితే, దేవుని వాక్యాన్ని ప్రేమించగలిగితే తప్పకుండా దేవుడు నిన్ను దీవిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మీరు చాలా మంది అనుకోవచ్చు, ఏమని, పాస్టర్ గారు మాకు పనులు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి, ఆ బాధ్యతలను కూడా వహించాలి, కుటుంబం ఉన్నది, బంధువులు ఉన్నారు, అందరితో కూడా మనం కలుసుకోవాలి, అందరి దగ్గరికి మనం కలిసిమెలిసి సమాధానంగా ఉండాలి కదా. మరి మానేయాలంటే ఎలాగా? అందుకే చాలా మంది ఫలానా పరిస్థితిని బట్టి నేను రాలేకపోయాను, ఫలానా పరిస్థితిని బట్టి నేను చేయలేకపోయాను, ఓకే, ఇలాంటి సాకులు చెప్తూ ఉంటారు. కానీ బైబిల్ గ్రంథంలో ఒక మాట మీకు చూపించడానికి ఆశిస్తున్నాను. దేవుని స్తోత్రం. ఇదే నోహవు హానోకును గురించి పరిశుద్ధ గ్రంథంలో చక్కటి మాట మనకు కనబడుతుంది. 5వ అధ్యాయం 21వ వచనం నుండి, హానోకు 65 ఏళ్ళు బ్రతికి మెతూషెలను కనెను. హానోకు 65 ఏళ్ళు బ్రతికి మెతూషెలను కనెను. హానోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏళ్ళు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. ఈ మాట శ్రద్ధగా వినాలి. హానోకు దేవునితో కూడా 300 సంవత్సరములు దేవునితో నడుచుచు, ఈ పదాన్ని శ్రద్ధగా వినండి, దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కని. ఎవరితో నడుస్తూ? దేవునితో నడుచుచు. అంటే నా కుటుంబం, నా పిల్లలు, నా బిడ్డలను అని చెప్పేసి అందులో ఆయన ఆగిపోలే. కుటుంబ వ్యవస్థను చూపించేసి దేవుని ఇష్టంతో నడవడం మానివేయలేదు. బంధువులని చెప్పేసి దేవునితో నడవడం మానలేదు. ఈ లేఖనం మనకు స్పష్టంగా చెప్తుంది. ఎన్ని సంవత్సరం? 300 దేవుని స్తోత్రం చెప్పాలి.
ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 1 నెల కాదు, 2 నెలలు కాదు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 300 సంవత్సరాలు దేవునితో కూడా నడిచిన వాడు. దేవుని స్తోత్రం. అందుకే అతని పట్ల దేవుని యొక్క ప్రేమ ఎంత అధికమైపోయిందంటే, హానోకు ప్రభుతో కూడా నడిచిన వాడు కనుక, దేవునితో కూడా నడిచిన వాడు కనుక, హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను గనుక అతడు లేక నంబర్ 1 పర్సన్ భూమి మీద మరణించకుండా, మరణము లేకుండానే ప్రభు సన్నిధానం వరకు చేర్చబడిన వ్యక్తి, ప్రపంచంలో మొదటి మానవుడు, సృష్టిలో మొదటి మానవుడు చెప్పటం లేదు, మానవ జాతిలో మొదటి వ్యక్తి అయిన ఈయన దేవుని దగ్గరికి కొనిపోబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఈ బ్రదర్ జ్ఞాపకం చేశాడు, అదేదో సునీత ఎక్కడికి వెళ్ళారు, చంద్రమండలానికి ఆయన అంతరిక్షానికి వెళ్ళారు, అక్కడ నుండి అది బాగలేదు, అది వస్తలేదు, ఎప్పుడు వస్తారని చెప్తున్నారు, ఏమవుతుందో మనకు తెలియదు. అక్కడికి వెళ్ళడానికి ఎంతో డబ్బులు అవసరం, ఎంతో ధనం వ్యయపరచాలి అంతరిక్షానికి వెళ్ళాలంటే. కానీ ఏమీ లేకుండా, రాకెట్స్ ఏమీ లేకుండా దేవుడే హానోకును కొనిపోయాడు. స్తోత్రం. కారణం, అతడు దేవునితో కూడా. నేను మరల మళ్ళీ చెప్తున్నాను, నాకు ఫ్యామిలీ ఉంది పాస్టర్ గారు, అందుకే పిల్లలు ఉన్నారు పాస్టర్ గారు, అందుకే నా భర్త పాస్టర్ గారు, అందుకే నేను రాలేకపోతున్నా పాస్టర్ గారు, ఈ పని ఉంది పాస్టర్ గారు. దేవుని వాక్యం ఏం చెప్తుంది? అతడు అన్ని కలిగి ఉండి అన్ని వ్యవస్థ చూస్తూ దేవుని సన్నిధి, దేవునితో కూడా నడిచాడు. స్తోత్రం. హల్లెలూయా. అలాగూ చేశారు దేవుని బిడ్డలారా. అలాగనండి, మనకు ఎన్ని వ్యవస్థలు ఉన్నా కుటుంబ వ్యవస్థ అవసరం, లేకపోతే పెళ్లి చేసుకోవాల్సిన పని లేదు. కానీ అది దేవుడు అందరి పట్ల ఇచ్చిన పిలుపు కాదు. బ్రహ్మచారిగా ఉండగలిగిన వారు కొంతమందికి దేవుడు అలా చేస్తాడు. ఇక్కడ ప్రభు వాక్యం మనకు ఏం సెలవిస్తుందంటే, ఈ విధంగా నడిచినప్పుడు, దేవుని సన్నిధిని ఆహ్వానించినప్పుడు, దేవునితో కూడా నడిచినప్పుడు, దేవునితో కూడా నువ్వు సహవాసము చేస్తున్నప్పుడు, ప్రభు నొద్దకు నువ్వు వచ్చినప్పుడు, ఆయన రాజ్య నీతిని మొదట నువ్వు వెతికినప్పుడు, ప్రభుకి స్తోత్రం. రాబో అపాయములో నుండి ప్రపంచం మీదకి ఎటువంటి ఇంకా కొత్త తెగుళ్ళన్నీ వస్తున్నామని వార్తలు వింటున్నాం. గత కాలంలో జస్ట్ కరోనా వైరస్ వచ్చి మొత్తానికి ప్రపంచాన్ని కుదిపించేసింది, ప్రపంచాన్ని తలకిందులు చేసేసింది. ఇప్పుడు అవి కాకుండా ఇంక ఏరే రకమైన కొత్త వైరస్లు వస్తున్నదని చెప్తున్నారు. ఈ వైరస్ అన్నింటిలో నుండి కూడా దేవుడే కాపాడగలిగిన వాడు. ఎందుకంటే ప్రభు లేఖన సెలవిస్తుంది, ఏ అపాయమును, ఏ తెగులును నీ గుడారమును ఆ విధంగా కాపాడగలిగిన దేవుడు ఆయన. అందుకే దైవస్థలు కూడా నా భక్తుడైన దావీదు అంటాడు, నేను దేవుని సన్నిధిలో ఒక వరం అడిగానయ్యా, వెళ్ళి ఎప్పుడు నేను దేవుని మందిరంలో ఉండిపోవాలంతే అనుకున్నాడు. ప్రభుకి స్తోత్రం. నువ్వు దేవుని సన్నిధిని ఆశ్రయిస్తే, ఈరోజు ప్రభు నీకు ఇస్తున్న పిలుపు ఏంటంటే, వీటిని గురించి వాటిని గురించి మాట్లాడుతూ, వీడి గురించి వాళ్ళ గురించి మాట్లాడుతూ, ఎందుకే నేను రాలేకపోతున్నా ఆ సాకులను కూడా పక్కన పెట్టి దేవుని నామాన్ని నువ్వు ఆశ్రయించి ప్రభు సన్నిధానికి వస్తే, ప్రభు సన్నిధి కొరకు నువ్వు ప్రాధాన్యత ఇస్తే, అపాయములో నుండి, రాబోచున్న అపాయములు అన్నిటిలో నుండి దేవుడు కాపాడుతాడు. ప్రభుకి స్తోత్రం. ఈ WTC, అమెరికాలో ఉన్న WTC అనే టవర్, వరల్డ్ ట్రేడ్ సెంటర్, సుమారుగా 112 అంతస్తు కలిగిన 103 అంతస్తు కలిగిన భవనం అది. దాని మీద ఈ యొక్క శత్రువులు దాడి చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న క్రైస్తవుల జీవితంలో జరిగిన సంఘటన, ప్రభువును నమ్ముకున్న బిడ్డల జీవితంలో జరిగిన సంఘటన చెప్తున్నా. ప్రభుకి స్తోత్రం చెప్పాలి.
హల్లెలూయా. సుమారుగా అక్కడ వారు డ్యూటీకి ఖచ్చితంగా 9 గంటలకల్లా అక్కడ జాయిన్ అయిపోవాలి. ప్రభువు నమ్ముకున్న ఒక బిడ్డ ఎగ్జాక్ట్గా టైంకి అక్కడ ఉండాలి. ఆయన అక్కడ ఉంటే తప్పకుండా ఈ ఎవరు ఉగ్రవాదులు ఫ్లైట్ తీసుకెళ్ళి దానికి డెస్ట్ చేశారు కనుక దాని మూలంగా ఆ టవర్ కూలిపోయింది, చనిపోయారనేది మనకు చాలా మంది చనిపోయిందని తెలుసు. ఈ దేవుని నమ్ముకున్న బిడ్డ కూడా అక్కడే ఉన్నాడు. ఉంటే ఏమవుతాడు? చనిపోతాడు. బట్ దేవుడు ఎలాగ తప్పిస్తాడంటే ఊహకు మించి. ప్రభుకు స్తోత్రం కలుగును. ఏ రోజు అయితే శత్రువులు ఉగ్రవాదులు ఆ టవర్ మీద దాడి చేయడానికి ప్రయత్నం చేశారో అదే రోజు రాత్రి నుండి దేవుడు కార్యం చేశాడు. ఎవరి హృదయంలో కార్యం చేస్తారు చూడండి. అసలు ఈ పని అసలు అపాయము రాకుండా దేవుడు ముందుగానే ఆయన కార్యం చేస్తుంటాడు, ముందుగానే తెలియజేస్తాడు దేవుడు. ప్రభుకు స్తోత్రం. ఆయన ఏ విధంగా తప్పిస్తాడో మనకు అసలు తెలియదు. జస్ట్ ఒబే హిమ్, దట్ చాలంతే. ఆయనకి మనం లోబడితే చాలు. ఆయన పిలుపునకు లోబడితే చాలు. నువ్వు రమ్మన్నప్పుడు రావాలంతే, నువ్వు వెళ్ళు పొమ్మన్నప్పుడు పోవాలంతే, ఉండు అంటే ఉండాలంతే. ప్రభు మాటకు లోబడితే చాలు. ప్రభు అద్భుత కార్యం చేస్తాడు. స్తోత్రం. తనకంటే పై అధికారి దానికి ముందు రోజే ఏమన్నాడంటే, అరే బాబు రేపు నువ్వు పలానా టైంకి అసలు ఉదయం రావడం కాదు, ఇంకొక పని ఉంది, ఆ పని చూసుకొని నువ్వు రమ్మని చెప్పాడంట. ప్రభుకు స్తోత్రం చెప్పాడు. ఆ పని ముగించుకొని నేను వెళ్ళేటప్పటికి అక్కడ 11 గంటలు. కానీ ఈ 11 గంటల లోపలే ఈ టవర్ కోల్పోయింది. ఎలా రక్షింపబడ్డాడు? నేను చెప్తాను కదా, అదే కానీ ఆయన 9 గంటలకు తన క్రమం చొప్పున టైంకి వెళ్ళాడు అనుకోండి, అక్కడికి వెళ్ళి ఉంటే మిగిలిన వాళ్ళందరితో కూడా ఆయన చనిపోయాడు. కానీ తప్పించే దేవుడు ఆయన. ప్రభుకు స్తోత్రం చెప్పారు. హల్లెలూయా. ఆయన ఎంత నమ్మదగిన దేవుడు. అందుకు దుస్థితి నుండి కాపాడగలిగిన దేవుడు. ప్రియులారా, అందుకే ఇదే కేవలం తినడం, త్రాగడం, ఓకే, సుఖించడం, అలాగే పెళ్లి చేయడం, పెళ్లి చేసుకోవడం, ఇల్లు కట్టుకోవడం, ఇందులోనే మునిగి ఉన్నారు వాళ్ళు. ఈరోజు నీ మైండ్ అంతా వాటి మీద మాత్రం కాకుండా ప్రభు పిలుపు ఏంటంటే దేవుని సన్నిధికి ప్రాధాన్యత ఇవ్వు. ప్రభు సన్నిధికి రావడానికి ప్రయత్నం చేయి. అవన్నీ ఉంటుంది, లోకంలో ఉంటున్నాం కాబట్టి అవన్నీ ఉంటాయి. నువ్వు వాటిని పక్కన పెట్టాలి, వాటికి పాజ్ పెట్టాలి. ప్రైజ్ ది లార్డ్. వాటికి కొంత ఆపాలి, అంటే అది కొనసాగుతుంది. అలాంటి వ్యక్తితో, ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఒక వ్యక్తితో మాట్లాడాలి, ముఖ్యమైన అవి అంశంలో మాట్లాడాలి. ఇప్పుడు దాన్ని ఏం చేయాలంటే పాజ్ పెట్టాలి దానికి. అంటే నా మాటకు అర్థం ఏంటంటే దాని కొంత సమయము ఆపాలి. ఉండు నేను వస్తాను, అది ఆపాలి. మళ్ళా నువ్వు దైవ కార్యం చేసిన తర్వాత అక్కడికి వెళ్ళొచ్చు. ప్రార్థన కూడికలు అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళొచ్చు. స్తోత్రం. పెళ్లి అయినా, సందర్భం ఏదైనా, ఫంక్షన్ అయినా, ఎవరైనా అంతే. మేము తితిలి తుఫానా, ఏ తుఫానా జరిగింది? హుదూద్ జరిగినప్పుడు చాలా ధైర్యంగా ఇక్కడికి వచ్చేసాం మేము. ఎవరు వచ్చినా రాకపోయినా అంటే ఒకటే హృదయంలో ఆశ ఏంటంటే, ప్రభు ఆదివారం నీ సన్నిధి మానకూడదు ప్రభు. ఆ ఆశతోనే ప్రభు మందిరానికి వచ్చాం. సర్వీస్ ప్రారంభమైపోయి మొత్తం బాగానే ఉంది. జస్ట్ ఒక 7-8 మాత్రం కొడుకున్నాం ఆ రోజు. అది ఆదివారం జరిగింది. ప్రార్థన చేసుకున్నాము. అలాగా అక్కడ నుండి బయటికి వెళ్ళి ఇంకా ముగింపక మునిపే స్వెట్లీనా సిస్టర్ ఫోన్ చేసి పిలిచారు. ఏమండి చాలా ఎక్కువ నేర్పొచ్చిన పాల్గొని కూర్చున్నాం ఇక్కడ, తనకు పిలిచి చెప్పారు ఇలాగ అవుతుందంటే మేము ఆపేసి వెళ్ళిపోవడం మంచిది అని. ముగించేసాం, వెళుతున్నాం. ఇక అంతే, కింద దిగినప్పటికే స్తంభాలన్నీ కూడా పడిపోయి ఉంటాయి. ఇక్కడ నుంచి జస్ట్ ఇప్పుడు గణబాబు ఇది కట్టారు కదా, అక్కడికి వెళ్ళేటప్పటికి అసలు నోబడి, అంత శూన్యం. ఇప్పుడు ఆ టైంలో అసలు ఎవరు బయటికి రారు. కానీ మేము ఈ తుఫానికి చిక్కుపోయి ఈ వైర్లను కూడా పడిపోయి దాన్ని ఒక్కొక్క దానికి ఎత్తేసి మళ్ళా బండి తీసుకెళ్ళాలి అన్నప్పుడు అది చాలా అపాయకరంగా ఉంది. నాతో ఉన్నవాళ్ళు కేవలం సిస్టర్సే ఉన్నారు. ఎవరు వేరే సిస్టర్ ఒకరు, తర్వాత అఫ్ఫు అంటే ఎగిరిపోయిన సిస్టర్ ఇంకోటి.
ఎవరు అనుకుంటున్నారు? కృప. పాస్టర్కి కొద్దిగా పర్లేదు, వీళ్ళు ఉన్నారు. వీళ్ళతో పాటు ఇంకా ఆ గాలికి, బలమైన గాలికి సుమారుగా 120 అనుకుంటాము, 120 వేగంతో ఆ గాలి వస్తుంటే, అంత వేగంతో ఒక గాలి వీచుతుంటే ఆ గాలిని తట్టుకొని వీళ్ళేమెత్తుతారు, ఈ వైర్లు ఏమెత్తుతారు, మేమేం వెళ్తామంతే. అందుకే మొత్తానికి దిగారు ఎత్తడానికి. నేను దిగుతామంటే బండి ఎవరు నడపడానికి ఎవరు లేదు. అందుకే నేనేమో మీరు దిగండి, ఇది ఎత్తండి అన్నప్పటికీ పాస్టర్ గారు ఎగిరిపడ్డారు, వెళ్ళిపోయారు, కాలువ దగ్గరికి వెళ్ళిపోయారు. ఇక కాలువ దగ్గరికి వెళ్ళినప్పటికీ ఇంకెవరున్నారు టైంలో? నీకు నిజంగా చెప్తున్నా, ఆ టైంలో ఆ ఏరియాలో అసలు హౌసెస్ అసలు లేవు, ఎవరింట్లో వాళ్ళు ఉన్నారు. కానీ ప్రభు 2 వ్యక్తులను పంపించాడు. స్తోత్రం. ఆ టైంలో వాళ్ళకేం పని లేదు. దేవుడు మా కోసం పంపించాడు వాళ్ళని. ప్రభుకి స్తోత్రం. ఒకడేమో పరిగెత్తుకుని వెళ్ళి ఎగిరి కాలువలో పడిపోతున్న పాస్టర్ అమ్మ గారిని పట్టుకొని లాగి తీసుకొచ్చాడు. ఇంకొకడేమో హెల్ప్ చేస్తే అప్పుడు బండి, అందుకే నా బండి ఇంతకుముందు ఉన్న బండి ఇంకా డోరు పాడైపోయింది. మేరీ సిస్టర్ వల్ల డోర్ పట్టుకుని ఎక్కింది. అది బండి నేను నడిపిస్తున్నప్పుడు డోర్ పట్టేసుకుంది. అందుకే అది ఇలా పట్టినప్పుడు జస్ట్ ఊడిపోయింది అనమాట. సో దానివల్ల అది పాడైపోయింది. సరే, మొత్తానికి గమనించి వాళ్ళు ఆ టైంలో వచ్చి సహాయం చేయడం మూలంగా మేము ఆ స్థితి నుండి కొద్దిగా బయటికి రాగలిగాం. గమనించండి, దేవుడు ఏ విధంగా ఆ సమయానికి దేవదూతలు అన్నారంటే చాలా మంది డైరెక్ట్ గా దేవదూతలు వచ్చేస్తారు అనుకుంటారు. కాదు. దేవుడు he will send some person to there to help you, to protect you, to strengthen you, బలపరచడానికి, సహాయం చేయడానికి, ఉపకారం చేయడానికి తగిన సమయంలో ఆ వ్యక్తులను దేవుడు సమకూరుస్తాడు. మేము దేనికోసం వచ్చాము ఇక్కడికి? దేవుని సన్నిధి కోసం వచ్చాము కనుక, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేద్దామని వచ్చాము కనుక దేవుడు సహాయము పంపించాడు. స్తోత్రం. లేకపోతే ఎంతమంది మనం చూడలేదు, జస్ట్ అలాగా బయటికి వెళ్ళిన వాళ్ళు కొన్ని రేకులు ఎగిరిపడి వాళ్ళు మెడ మీద పడి, వాళ్ళు మెడ నరకబడి ఇక్కడికి అక్కడ చనిపోయిన వాళ్ళు ఎంతో మందిని ఉన్నారు. బట్ ప్రభు సన్నిధానానికి ఎవరు వెళితే, ఆశ్రయిస్తే దేవుడు వారిని తప్పకుండా ఆ భయం నుండి, దేవుని స్తోత్రం, ఆ ఇంట్లో కూర్చొని ఉండి ఏ తలుపు మొత్తం కిటికీలు మొత్తం మోసేసి హాయిగా ఏదో అట్లు ఏదో చేసుకొని, లేదా సమోసా ఏదో చేసుకొని, ఉప్మా చేసుకొని తినవచ్చు కదా. ప్రభు సన్నిధానికి వెళ్ళాడు. ప్రభుకి స్తోత్రం. ప్రభు అందుకంటాడు, వాటిలో నుండి, అటువంటి లోకాశలో పడిపోయిన వారిలో నుండి నువ్వు బయటికి రా, నా సన్నిధికి రా. ప్రభుకి స్తోత్రం. తర్వాత లేఖనాలు మనం గమనిస్తే పరిశుద్ధ గ్రంథంలో 19వ అధ్యాయంలో మరో పిలుపు మనకు కనబడుతుంది. ఈ 19వ అధ్యాయము ఆదికాండం 12వ వచనంలోనికి మనం వెళితే, అప్పుడు ఆ మనుషులు లోతు, ఇక్కడ నీకు మరి ఎవరున్నారు? నీ అల్లుని, నీ కుమారులు, నీ కుమార్తెలు, ఊరిలో నీకు కలిగిన వారు అందరిని వెలుపలకు తీసుకొని రమ్ము. మేము ఈ చోటు నీకు కలిగిన వాళ్ళందరినీ, నీ కుమార్తెలను, నీ భార్యలను, అనేగే కాబోతున్న నీ యొక్క అల్లుళ్ళు కూడా నువ్వు పట్టుకొని రమ్ము. ఎందుకంటే దీని మీదికి, పట్టణం మీదికి నాశనము రాబోతుంది. వాళ్ళు ఏం కనబడుతుందో తెలుసా? అక్కడ భయంకరమైన చెడు పాపముతో నింపబడిన పట్టణము. నేను మరలా జ్ఞాపకం చేస్తున్నా. అందుకే వారితో సహవాసము చేయకూడదు. యాజ్ ఎ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ we should not fellowship with the people of this world, worldly people, worldly conscience. ఈ లోక సంబంధమైన ఆలోచన కలిగిన వారితో మనం సహవాసం చేయకూడదు. వారి మధ్య నుండి నువ్వు బయటికి రమ్మని చెప్పాడు ప్రభు, పిలిచాడు. ప్రభుకి స్తోత్రం. అగైన్ మరలా మనం ఇక్కడ చూస్తే లోతు కుటుంబాన్ని కూడా దేవుడు ఇస్తున్న పిలుపు ఏంటి? ఒరే బాబు, ఈ దేశం మీదకి, పట్టణం మీదకి నాశనము రాబోతుంది కనుక మీరు బయటికి వచ్చేయండి, నా మాట వినండి, వచ్చేయండి. మీరు చూడండి, ఎంత చెప్పినా వినకుండా వెనుక చూసిన లోతు ఒక భార్య
ఉప్పు స్తంభంలా మారిపోయింది. ఎందుకు? తనలో ఏముందో తెలుసా? లోకాశలు, తనలో ఉన్న లోకాశల్ని తనకు వెనుక చూసినట్టుగా చేసింది. తద్వారా ఆమె ఉప్పు స్తంభంగా మారిపోయింది. తాను వెనుక చూడడానికి కారణం ఏంటి అంటే లోకాశ ఆమెను ఆకర్షిస్తుంది. లోకములో ఉన్న వాటిని అంటే ఒక విధంగా చెప్పాలంటే ధనధాన్యముల పట్ల, ఐశ్వర్యం పట్ల, తాను సంపాదించిన ప్రతిదీ పట్ల ఆమె మనస్సు కలిగి ఉన్నది. అవి కావాలని ఆమె కోరుకున్నది. ఆ మనస్సే ఆమెను వెనుకకు లాగింది, వీడ్చికెళ్ళింది. వెంటనే ఉపస్తంభముగా మారిపోయింది. అంటే ఇక్కడ ప్రభు ఇప్పుడు క్రొత్త నిబంధన ప్రభు ఇప్పటి కాలంలో ఈ రోజు ప్రభు ఇస్తున్న పిలుపు ఏంటంటే లోకాశలో నుండి నీవు దేవునికి సన్నిధికి రా. ప్రభుకి స్తోత్రం. ఆయన చూపించే స్థలానికి వెళితే దేవుడు నిన్ను ఏం చేస్తాడు? కాపాడుతాడు. స్తోత్రం. హల్లెలూయా. తన కన్నులారా చూస్తుండగా, అసలు చూడడానికి కూడా అవకాశం లేదు. ఎంతో కాలం నుండి వాడు తప్పించుకున్న తర్వాత దూరం నుండి వచ్చి దాని పొగను చూడగలుగుతున్నాడు. 2 జంట నగరాలు పూర్తిగా దేవుని యొక్క ఉగ్రతకు గురి అయి అగ్ని గంధకముల చేత, అగ్ని గంధకముల వర్షము చేత అవన్నీ కూడా కాల్చబడి నాశనం అయిపోయింది. ఇప్పటి వరకు కూడా దాని ఆచకులు ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా ప్రభుకి స్తోత్రం. దేవుడు దాన్ని ఉంచుతాడు. ఎందుకు ఉంచుతాడు తెలుసా? దాని ద్వారా మానవులందరూ కూడా తెలుసుకోలేంటంటే పాపమునకు తగిన శిక్ష ఒక దినాన్న ఉంటుందని ప్రజలు తెలుసుకోవాలి. దేవుని భయము కలిగి జీవించాలి. పిల్లరా, అతి భయంకరమైన చెడు నడత నడిచిన వారు, ఎంత మూర్ఖులు అంటే, ఎంత శరీర కార్యములు నెరవేర్చిన వారంటే, ఎంత కామ పిశాచి కలిగిన వారంటే, అక్కడ లేఖనం రాయబడింది, అక్కడికి వెళ్ళిన దేవదూతలను వారు ఈడ్చుకొని లోతు ఇంటికి వెళ్ళి అంటున్నారు, మీ ఇంటికి రోజు వచ్చారు ఇద్దరు, వారిని బయటికి పంపించమంటారు. అంటే వాళ్ళు ఎంత భయంకరంగా చెడిపోయిన స్వభావం కలిగిన వారు ఊహించారు, ఎంత పాపపు స్వభావం కలిగిన వారు. అందుకే లోకాశ నుండి, పాపపు స్వభావంలో నుండి ప్రభు ఆహ్వానిస్తున్నాడు. Come to my presence. Come to my temple. నా మందిరంలోనికి రండి, నా సన్నిధికి రా. ఇప్పుడు బ్రతుకుతా. నేను చూపించే స్థలానికి వెళ్ళి అక్కడ నుండి బయటకు వచ్చాయి. కమ్. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. నిత్య నాశనములో నుండి ఈరోజు సువార్త ద్వారా దేవుడు సర్వ మానవులకి నిత్య నాశనం నుండి విడుదల కొరకే పిలిపిస్తున్నాడు. ఈ విషయం పాపం చాలా మందికి తెలియదు. నోహవు కాలంలో కూడా ప్రకటించినప్పటికీ కూడా నోహవు మాట ఒక్కడు కూడా వెళ్ళలేదు. అవన్నీ ఒట్టిదయ్యా, ఎప్పుడు జరిగిందే, ఇప్పుడు అదే అంటున్నారు అందరూ. ఏం జరిగింది, ఎప్పుడు జరిగింది, అవన్నీ ఒట్టిదే, అవన్నీ ఏమి జరగదు, మనం బాగానే ఉంటాం అనుకుంటున్నారు. నోహవు జల ప్రళయం వచ్చి వారిని నాశనము చేసే వరకు, ముంచి చంపబడే వరకు కూడా వారికి ఎవరికి అర్థం కాలేదు అసలు. అందుకే లూకాసు వార్తలో మాట్లాడుతూ, మత్తయి వార్తలో మాట్లాడుతూ 24వ అధ్యాయంలో మత్తయి వార్తలో మనం చూస్తాం, 21వ అధ్యాయంలో లూకాసు వార్తలో మనం చూస్తాం. అక్కడ మాట్లాడుతూ ప్రభు ఏమంటాడు అంటే, మార్కు వార్తలో 13వ అధ్యాయంలో మనం చూస్తే కనబడుతుంది. ఆయన ప్రభు చెప్పిన మాట ఏంటంటే, లోతు భార్యను జ్ఞాపకం చేసుకుంటాడు. లోతు భార్యని జ్ఞాపకం చేసుకోవాలా, దేవుని జ్ఞాపకం చేసుకోవాలా? లోతు భార్యను ఎందుకు జ్ఞాపకం చేసుకోమంటాడంటే, ఆమె లోకం వైపు తిరిగి చూసి ఆశ కలిగి తిరుగు చూడడం వల్ల ఉపసంగా మారిపోయింది బాబు. అందుకే ఒక్కసారి వాటిని రిమైండ్ చేసుకోమంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. సో దేవుని పిలుపులో ఉన్న ఆశీర్వాదములు, జలప్రాయంలో నుండి రక్షణ, అగ్ని గంధకంలో నుండి రక్షణ, ప్రభు పిలుపు మూలంగా. దేవుని స్తోత్రం. ప్రభు పిలుపు లోబడాలి. లేఖనాల్లో
మనకందరికీ తెలిసిన సుపరిచితమైన అద్భుతమైన పిలుపును గురించి మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతాను. దాన్ని మనం 12వ అధ్యాయంలో చూద్దాం. నిర్గమకాండ 12వ అధ్యాయంలో మొదటి వచనంలో, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ప్రభుకు స్తోత్రం చెప్పాలి. ఈ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు దేవుడు మరో పిలుపు ఒక వ్యక్తి పట్ల వచ్చింది. అతని పేరు అబ్రహాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ చెప్పండి అబ్రహాము. అబ్రహాము పట్ల దేవుని యొక్క పిలుపు దేనికోసం తెలుసా? 2వ వచనంలో ఆయన ఎందుకు దేవుడు పిలిచాడు, దేని నిమిత్తం పిలువబోతున్నాడు 2వ వచనంలో. 3వ వచనంలో ప్రభు తనకి ఇచ్చిన వాగ్దానాన్ని మనకు కనబడుతుంది. నీవు నా మాట విని నువ్వు వస్తే, ప్రభుకి స్తోత్రం, నువ్వు ఉన్న క్షేమ స్థితిలో నుండి ఒక్కొక్కసారి ఇదే ఇంకా మంచిదే అనుకుంటావు, కానీ అందులో నుండి దేవుడు పిలుస్తాడు. ప్రభు స్వరాన్ని విని నువ్వు లోబడి ఆయన మాటకు లోబడి వస్తే ఏం జరుగుతుంది? ప్రభు అంటున్నాడు, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుండువు. నేను ఆశీర్వదించే వాడిని ఆశీర్వదించుదను, నేను దూషించు వాడిని శపించుదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడినని అబ్రహాముతో అనెను. ప్రభువుకి స్తోత్రం. మొదటి వచనంలో దేవుని యొక్క పిలుపు, అసలు అబ్రహాము కొరకు ప్రభు ఇస్తున్న పిలుపు దేనికోసం అంటే అతన్ని ఆశీర్వదించడానికి. స్తోత్రం. హల్లెలూయా. మా అమ్మోళ్ళు ఏమంటారు, మా నాన్నగారు ఏమంటారు, మా బంధువులు, మా అత్తగారు ఏమంటారు, మా మాయగారు ఏమంటారు అని నీవు దేవుని సంధానికి రాకుండా అలాగో వెనుకబడి ఉన్నావు అనుకో, నువ్వు ఏమాత్రం దీవించబడాలి. ప్రభు మాట విని, ప్రభు స్వరాన్ని విని నువ్వు ప్రభు నందుకు వస్తే మనుషులు ఎవరు కూడా నేను ఎవరు పెంచాలండి. ఎవరి మట్టు వాళ్ళు కష్టపడాలి. నువ్వు కష్టపడడానికి దేవుడు నీకు దగ్గర శక్తి ఇవ్వాలి, దేవుడి దగ్గర కృప ఇవ్వాలంతే. అంతేకాని వీళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు కదా. ప్రభు స్వరాన్ని విని నువ్వు బయటికి వస్తే, ప్రభుకి స్తోత్రం. నీ స్వజనుల వద్ద నుండి, నీ ఇంటి వద్ద నుండి నువ్వు బయటికి రా. నువ్వు బయటికి వస్తే, నా పిలుపుకు నువ్వు లోబడితే, నేను నిన్ను, నీ నామమును నేను నిన్ను గొప్ప చేస్తాను. ప్రభుకి స్తోత్రం. ఒక మనిషి యొక్క గొప్ప చేయబడ్డం అది ఎలా జరుగుతుంది? ఏ విధంగా గొప్పతనం అది కలుగుతుంది? అయితే మిగిలిన వారందరికంటే ఎక్కువ జ్ఞానం ఉండాలి, అందరికంటే ఎక్కువ శక్తి అయినా ఉండాలి, బలమైన ఉండాలి, అందరికంటే ఎక్కువ ధనమైన ఉండాలి, లేదా పదవి అయినా ఉండాలి, లేదా అధికారమైన ఉండాలి. ఇవే ఒక మనిషిని గొప్ప చేస్తుంది జనులు, అన్యజనులు ఎదుట. ప్రభు ఏమంటున్నాడు తెలుసా? నేను నిన్ను గొప్ప చేస్తాను, నీ నామాన్ని గొప్ప చేస్తాను, నేను నిన్ను గొప్ప జనాంగముగా మారుస్తానన్నాడు దేవుడు. ప్రభుకి స్తోత్రం కలుగును. నిన్ను ఆశీర్వదించి నీ నామాన్ని. సో దేవుని యొక్క పిలుపు ఇక్కడ ఏంటంటే, నువ్వు ఉన్న స్థితిలో నుండి ప్రభు మాటకు నువ్వు లోబడగలిగితే, ప్రభు స్వరాన్ని విని నీకు ఏ పని ఉన్నా వాటిని విడిచిపెట్టి ప్రభు వద్దకు నువ్వు వస్తే, ప్రభుకి స్తోత్రం. రిమెంబర్ దిస్ వర్డ్. ఈ మాటని జ్ఞాపకం చేసుకోండి. ప్రభు స్వరానికి లోబడితే ప్రభు నిన్ను గొప్ప చేస్తాడు, ప్రభు నన్ను దీవిస్తాడు. ఇది అందుకే మీకు చెప్పేది ఏంటంటే, దేవుని పిలుపులో ఉన్న నానా విధమైన ఆశీర్వాదాలు, పలు విధమైన ఆశీర్వాదాలు. ప్రభుకి స్తోత్రం. ఒక వ్యక్తి సురక్షితంగా ఉండడం అది ఆశీర్వాదము కాదా? అపాయం నుండి ఒక వ్యక్తి తప్పించబడడం ఆశీర్వాదము కాదా? జల ప్రళయంలో నుండి, నాశనం నుండి తప్పించబడడం ఆశీర్వాదము కాదా? మన్నుచున్నక అగ్ని గంధకములక అగ్నిలో నుండి తప్పించబడడం ఆశీర్వాదము కాదా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువు పిలుపునకు మనం లోబడాలి. ప్రైజ్ ది లార్డ్. నీకు ఒకవేళ దేవుడు నీకు క్షేమాన్ని కలిగిస్తే, నువ్వు దైవ కార్యాభివృద్ధిలో ముందుకు సాగితే ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఏ విధంగా దీవిస్తాడు? ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, నేను గొప్ప జనముగా చేస్తాను, నేను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేస్తాను, నీవు ఆశీర్వాదముగా పొందువు. ప్రభుకి స్తోత్రం. నిన్ను ఆశీర్వదించిన వారిని నేను ఆశీర్వదించదను, నిన్ను దూషించిన వారిని, నేను శపించిన వారిని నేను శపించదను. భూమి యొక్క
ఆహా, ఇది ఎంత అద్భుతమైన ఆశీర్వాదం అండి. ప్రైజ్ ది లార్డ్. నిన్ను ఆశీర్వదించిన వారిని నేను ఆశీర్వదిస్తానన్నాడు. అంటే జనాలకు ఒక అవకాశం ఇస్తున్నాడు దేవుడు. ప్రభుకి స్తోత్రం. నేను మళ్ళీ చెప్తున్నా, మనుషులకు ప్రజలకు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఒరే బాబు, మీరు దీవించబడాలంటే నా సేవకుల్ని దీవించండి, మీరు ఆశీర్వదించబడాలంటే నా బిడ్డలను దీవించండి. మీరు ప్రభుకి స్తోత్రం. నువ్వు ఆశీర్వదిస్తే, మీరు ఆశీర్వదిస్తే, వారి క్షమా కొరకు ప్రయత్నం చేస్తే నేను మిమ్మల్ని దీవిస్తానని దేవుడు ప్రజల అన్యజనుల యొక్క మేలు దేవుని బిడ్డలతో ఆయన లింక్ చేశాడు, ముడిపెట్టాడు. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను ఎవరైతే ఆశీర్వదిస్తాడో నేను వారిని ఆశీర్వదిస్తాను. నేను ఎవరైతే శపిస్తాడో, తెలుగు తర్జుమాలో మనం చూస్తే ఎవరైతే దూషిస్తారో నేను వారిని శపిస్తాను అన్నాడు. ఇంతకంటే మించిన ఆశీర్వాదం ఏం కావాలి? అంటే దేవుడు మన పక్షముగా ఆయన కార్యము చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు ఇక్కడ. ప్రభుకి స్తోత్రం. ఇంకా మాట్లాడుతూ ఏమంటాడంటే, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని. దేవుని స్తోత్రం. భూమి యొక్క సమస్త వంశాలన్నీ కూడా నీ యందు, నీ మూలముగా, నీ ద్వారా, నిన్ను బట్టి హల్లెలూయా ఆశీర్వదించబడతాను. బట్ నువ్వు నా మాటకు లోబడాలి. జస్ట్ నేను పిలిచినప్పుడు నా పిలుపుకు లోబడాలి. ప్రభుకి స్తోత్రం. దేవుని పిలుపు కానీ లోబడకపోతే చాలా ప్రమాదం. దేవుని పిలుపుకు లోబడని వారందరూ కూడా జలప్రలయం ద్వారా నాశనమయ్యారు. దేవుని పిలుపుకు లోబడని యొక్క ఈవెన్ యొక్క లోతు యొక్క అల్లుళ్ళు కూడా చనిపోయారా లేదా? లోతు అల్లుళ్ళు కూడా చనిపోయారు దేవుని పిలుపుకు లోబడకుండా. మీ పట్ల దేవుని పిలుపు ఉంది, మిగతా వాళ్ళకి పిలుపు లేదు. పిలుపు ఉన్నా సరే వాళ్ళ అల్లుళ్ళు రాలే. చెప్పాను ఏం చెప్పాను, అది ఎప్పుడు రానిది ఇప్పుడు అయిపోతుంది. వర్షం రావడం కష్టంగా ఉంటే అగ్నిగంధకాలు కురవడం ఏంటి, అవన్నీ ఒంటిదే అన్నారు. ప్రభు పిలుపుకు లోబడకపోవడం మూలంగా వాళ్ళ పరిస్థితి అంతే. కానీ అబ్రహాముకు పిలిచిన వెంటనే వాడు లేచి వచ్చేసాడు అంతే. ప్రభు స్తోత్రం చెప్తాడు. హల్లెలూయా. ప్రభు పిలుపుకి అంతగా విధేయత చూపాడు. బైబిల్ గ్రంథం ఒక మాట్లాడింది, సామెతల గ్రంథంలో అంటాడు, నేను పిలిచినప్పుడు మీరు వెళ్ళలేదు, లోబడలేదు. ఒకసారి వచనాన్ని చూద్దాం. సామెతల గ్రంథం థ్యాంక్ యూ జీసస్. మొదటి అధ్యాయంలో 24 వచ్చు. 24 వచనాన్ని చదువుకుందాం. నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చేయి చెప్పగా ఎవరు లక్ష్య పెట్టకపోయిరి. నేను చెప్పిన బోధ ఏమీయో మీరు వినక త్రోసివేసితిరి. నేను గద్దింపగా లోబడకపోతిరి. కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వేదను, మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. భయము మీ మీదికి తుఫాను వల్ల వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినప్పుడు, మీకు అపాయము కలుగునప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టుదురు గాని నేను ప్రత్యుత్తరం ఇవ్వకుందును. నన్ను శ్రద్ధగా వెతకదరు గాని వారికి నేను కనబడకుందును. ఎందుకు ఇది? నేను పిలువగా మీరు వినకపోతే. ప్రభుకి స్తోత్రం. దేవుని మాటకి అన్నట్టు కూడా మన నిర్లక్ష్యం చేయకూడదు. ప్రభు పిలుపును వినాలి. ఆయన దేనికోసం మనం పిలుస్తున్నాడు? ఆయన సన్నిధికి పిలుస్తున్నాడు. ప్రార్థన మందిరానికి రమ్మంటాడు, కూడికలకి రమ్మంటాడు, సహవాసంలోనికి రమ్మంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దైవ వాక్యము ధ్యానం చేయడానికి రమ్మంటాడు. ఆయన గురించి పాడి స్తుతించి ఆరాధన చేయడానికి ప్రభు పిలుస్తాడు. విజ్ఞాపన చేయడానికి ప్రభు పిలుపిస్తున్నాడు. ప్రభుకి స్తోత్రం. వీటి కొరకు మనం చేయగలిగితే ఆయన స్వరాన్ని వింటే ప్రభు ఆనందిస్తాడు. ప్రభు ప్రతి అపాయంలో నుండి కాపాడుతాడు. వినలేదా? వారు నాశనమైనట్టుగా వినని ప్రతి ఒక్కరి జీవితంలో అదే స్థితి.
అందుకు ప్రభు స్వరాన్ని మనం వినాలి. అబ్రహాము వల్లే దేవుని స్వరాన్ని విన్న వెంటనే విధేయత చూపి ప్రభువు చూపించే స్థలానికి అక్కడ ఏమి చేయమంటే అక్కడ మనం చేయడం నేర్చుకోవాలి. అంతే. ప్రభుకి స్తోత్రం. ఇప్పుడు అనేక జనములకు దేవుడు ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. ఆమేన్. హల్లెలూయా. సో రాబో ప్రతి అపాయంలో నుండి మనం తప్పించబడడానికి ప్రభు స్వరాన్ని మనం లోబడాలి. లోకాశ నుండి మనం బయటికి రావాలి. వాళ్ళు నడుస్తున్నాం కదా, మనం కూడా అలాగే నడుస్తామంటే వాళ్ళు నాశనానికి వెళ్తారు, నువ్వు నాశనానికి వెళ్తావా? అక్కర్లేదు. మన ప్రభు దగ్గరికి వస్తే చెప్పాను కదా, ఆయన తన గుడారపు మాటున దాస్తాడు. స్తోత్రం. ఆయన తన దూతలను ఆజ్ఞాపిస్తాడు. ఇదిగో నా బిడ్డలు పలానా స్థలాల్లో ఉన్నారు, వారికి రాయి పాదాలకి రాయి తగలకుండా మీరు కాపాడండి. ప్రభు స్తోత్రం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయాలి. ఒక నిమిషం దేవుని కృప కొరకు ప్రార్థించాలి. ఆయన పిలుపులో ఉన్న ఓ సకల విధమైన ఆశీర్వాదాలు, ఆయన పిలుపులో ఉన్న ఓ హల్లెలూయా ప్రతి విధమైన దీవెనలు, నానా విధమైన ఆశీర్వాదాలు ప్రభు నీకు ఇవ్వడానికి ఆశిస్తున్నాడు. దేవుని బిడ్డ, ఈరోజు ప్రభు మాట విని ఈ లోకంలో వారు జీవిస్తున్నట్టుగా చెడుతనముతో లోకం నిండిపోయినది, ఓ బలాత్కారంతో నిండిపోయినది, అన్యాయంతో నిండిపోయినది, క్రూరత్వంతో నిండిపోయినది, క్రోధము, కోపము, కక్షతో నిండిపోయింది. అందులో నుండి నువ్వు బయటికి రావాలి. వారి హృదయం ఒక ఆలోచనలు ఎల్లప్పుడూ కూడా చెడుదని ప్రభు సెలవిస్తున్నాడు కనుక అటువంటి చెడు స్వభావం అన్నిటి నుండి, ప్రవర్తన నుండి నువ్వు బయటికి ప్రభు స్వరాన్ని విని నువ్వు బయటికి వస్తే, ఆయన వద్దకు నువ్వు వస్తే, అనగానే వాక్యమునకు నువ్వు లోబడితే, ఆయన వాక్యమునకు నువ్వు లోబడితే ప్రభు నిన్ను కాపాడుతాడు. హల్లెలూయా. థాంక్యూ లార్డ్. మహిమ మీకే నాయన, ఘనత ప్రభావం మీకే. దేవా, ఈ మాటలు ప్రతి ఒక్క హృదయంలో నాటబడునుగా నాయన. యేసు క్రీస్తు ప్రభు నామములో నాటబడునుగా తండ్రి నాయన. ఓ నీ వాక్యము నిష్ఫలముగా నీ యొద్దకు మరలక నాయన, పంపిన చోట నీ కార్యాసిద్ధి కలిగించును కనుక నాయన, నీతి కలిగిన నీ మాటలు నాయన, నోటి నుండి బయలున్న మాటలు ప్రభు ఎన్నడూ నిష్ఫలము కాదు నాయన. నీ ప్రజలను ప్రభు నీ ప్రసన్నత, నీ సన్నిధిలోనికి నాయన నా ఇస్తున్న యొక్క పిలుపును నీ ప్రజలు అంగీకరించుదురుగా కానాయన. అయ్యా, నీ కొందరు అబ్రహాము వలె అనేకుల కొరకు ఆశీర్వాదకరంగా లాగునా నాయన. మీరు కృపించండి. లోకం నుండి, లోకాశ నుండి నాయన, చెడుతనము నుండి ప్రభా, పాపము నుండి ప్రభా నాయన, చెడు వ్యసనము నుండి, మత్తు పదార్థము నుండి నాయన, ఓ నీ వైపును పిలుస్తుండగా నాయన, అందరైతే ఎందుకు వస్తున్నారు వాళ్ళందరినీ మీరు దీవించాలి, కాపాడాలి. కొడిచిన ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు. ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమనుకోని మహిమ, ఘనత, ప్రభావాలు మీకు అనుభవిస్తారు. ఈ వాక్యాన్ని ఫలింపచేయమని యేసు క్రీస్తు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రభువుని దీవించును గాక.